నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో రూపారెడ్డి హత్య కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. హత్య జరిగి 5 రోజులు గడుస్తున్నా హంతకుల జాడ దొరకలేదు. అయితే పలు కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే 120 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో విచారించారు పోలీసులు. రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. రాజేందర్ రెడ్డి 2 ఫోన్లతో పాటు ల్యాప్టాప్ ను సీజ్ చేశారు. రూపారెడ్డి ఫోన్ మిస్ కావడంతో సీడీఆర్ ఆధారంగా కాల్ లిస్ట్ ను చెక్ చేశారు పోలీసులు. పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులను సైతం విచారిస్తున్నారు. రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ చెప్పండి. 5 రోజులు అవుతున్నప్పుడు కూడా సంచలనంగా మారినటువంటి రూపారెడ్డి హత్య కేసులో ఇంతవరకు కూడా నిందితుల జాడ కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. 3 బృందాలు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. జిల్లా ఎస్పీ కూడా 24 గంటల్లో నిందితుల్ని పట్టుకుంటామని చెప్పేసి ప్రకటించినప్పుడు కూడా ప్రస్తుతం అయితే 120 మందికి పైగా అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవడం, వాళ్ళ నుంచి వివరాలు సేకరించినప్పుడు కూడా ఈ హత్యకు సంబంధించినటువంటి విషయం ఇంకా బయటికి రానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భర్త రాజేందర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సంబంధించినటువంటి 2 ఫోన్లతో పాటు ల్యాప్టాప్ ను కూడా సీజ్ చేశారు. అయితే రూపారెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ మిస్ అయినటువంటి నేపథ్యంలోనే ఆమె ఎవరెవరితోటి లాస్ట్ కాల్ మాట్లాడింది, ఆ లాస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్, హత్యకు ముందే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా లేకపోతే ఆ తర్వాత అయిందా అంతా కూడా ఫోన్ తీసుకెళ్లారని చెప్పి తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే సీడీఆర్ ఆధారంగా కాల్ లిస్టు తీసుకొని అందులో రూపారెడ్డి మాట్లాడినటువంటి వ్యక్తులు అందరితోటి ప్రస్తుతం అయితే వాళ్ళందరినీ పిలిపించి కూడా విచారణ చేస్తున్నారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ లో నిందితులు అంటే అనుమానితులను తీసుకొని విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడ కూడా చిన్న క్లూ కూడా రావట్లేదని చెప్పేసి పోలీస్ వర్గాల నుంచి కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే రాజేందర్ రెడ్డిని 3 రోజులుగా విచారణ చేస్తున్నారు. ఆ విచారణ చేస్తున్నప్పుడు కూడా రాజేందర్ రెడ్డికి సంబంధించినటువంటి పాత్ర మీద ఇంతవరకు అయితే ఒక క్లారిటీ రానట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజేందర్ రెడ్డికి సంబంధించినటువంటి 2 ఫోన్లతో పాటు ఆయన వాడుతున్నటువంటి ల్యాప్టాప్ ను కూడా సీజ్ చేశారు. అయితే ఆ స్కూల్ సంబంధించి రూపారెడ్డి నిర్వహిస్తున్నటువంటి స్కూల్ సంబంధించినటువంటి భాగస్వాములను కూడా పిలిపించారు. ఆ తర్వాత అందులో గతంలో చదివినటువంటి విద్యార్థుల పాత్ర ఏమైనా ఉందని చెప్పేసి కూడా పూర్వ విద్యార్థులు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. థాంక్యూ అశోక్.